అమెరికా ఐరోపా మధ్య టారిఫ్ అనిశ్చితి, భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 324 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1066 పాయింట్లు తగ్గింది. ఉదయం 83,207 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 83,254 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తరువాత అన్ని రంగాల సూచీలు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా సెన్సెక్స్లో ఒక దశలో 82,011 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 82,180 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 353 పాయింట్లు తగ్గి 25,232 పాయింట్ల వద్ద ముగిసింది.